జనసేన నేత వినుత ఒక స్ట్రాంగ్ పర్సన్. శ్రీకాళహస్తికి సంబంధించినంత వరకు జనసేనలో చిత్తూరు జిల్లాలో మంచి యాక్టివ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాల్లో సీరియస్గా పాల్గొంటుంది. ఆమె డ్రైవర్ కమ్ పిఏ ఇప్పుడు హత్యకు గురయ్యాడు. వాస్తవంగా ఈ మధ్యనే అతన్ని నాకు నమ్మక ద్రోహం చేశాడు మా కుటుంబానికి, అందుకని అతన్ని దూరంగా పెడుతున్నాం, అతనికి మాకు ఇక ఎలాంటి సంబంధాలు లేవు అంటూ వినుత స్టేట్మెంట్ ఇచ్చింది సోషల్ మీడియాలో. ఆ తర్వాత అతను కనిపించలేదు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా అతని శవం తమిళనాడులోని ఒక నదిలో దొరికింది. అక్కడ ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వినుత భర్తతో సహా నలుగురిని అరెస్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఈ నెల 8వ తారీఖున చెన్నైలోని కోమ్ నది 4వ ప్రవేశం దారి దగ్గర ఉన్నటువంటి ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు నివాసం వెనకాల రాయుడు మృతదేహం దొరికింది. రాయుడు మృతదేహాన్ని 5గురు కలిసి కొట్టి చంపారన్నటువంటిది తేలింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ ఏరియాలో కాళహస్తికి చెందినటువంటి శివకుమార్, గోపి, దాసర్, చంద్రబాబుతో సహా 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇప్పుడు విచారిస్తున్నారు. హత్య కారణాలని ఈ చంద్రబాబు అనేటటువంటి ఆయన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత భర్త కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. చెన్నై సమీపంలో ఉన్నటువంటి ఈ కోవం నదిలో జరిగిందన్నటువంటిది. దానికి ముందు అతన్ని కాళహస్తి గోడౌన్లో ఇతని చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత హత్య చేసి అక్కడ పడేశారు అన్నటువంటిది ప్రధానంగా చర్చిస్తున్నారు. తమిళనాడు 7 వెల్స్ పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేసి. అయితే ఈ విషయం అంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, హత్య వీళ్ళే ఎందుకు చేశారు, ఇది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. దీంట్లో కీలకమైనటువంటి అంశం తమిళనాడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం బయటపడింది. ఈ విషయం తెలియగానే జనసేన సీరియస్గా స్పందించింది. ఆమె మీద ఆరోపణలు నిజ నిర్ధారణ అయ్యేటంత వరకు కూడా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ, అంటే వాళ్ళ భర్త కూడా జనసేనే, ఆ పిఏ కూడా వాళ్ళకి అందరూ కూడా జనసేనే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అతన్ని విచారించిన తర్వాతన ఫర్దర్ ఏంటనేది తెలుస్తుంది. ముందైతే మాత్రం పార్టీ నుండి సస్పెన్షన్ చేశారు.